హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సైకలాజికల్ థ్రిల్లర్ అంటే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదా స్లో బర్న్ మిస్టరీ స్టోరీస్ మీకు నచ్చుతాయా? అనుపమ పరమేశ్వర్ అండ్ రెగ్జినా కాంబినేషన్లో వచ్చిన మరిచెక్క ఎగ్జాక్ట్లీ ఈ రెండిట్ల మధ్య నడిచే సినిమా. మరి ఇది హిడెన్ జెమ్మా లేదా బోరింగ్ థ్రిల్లరా అనేది ఈ రివ్యూలో డీటెయిల్డ్గా చూద్దాం. మరిచెక్క స్టోరీ హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. విరాజ్ అశ్విన్ ఒక కేవ్ ఓనర్. అనుపమ పరమేశ్వరన్ విరాజ్ని సైలెంట్గా లవ్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ మధ్యలోకి ఎన్ఆర్ఐ రెగ్జినా ఎంటర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్, పోలీస్ స్టేషన్లో మర్డర్ కంప్లైంట్తో స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే కొద్దీ డిసెప్షన్, సైకలాజికల్ డిజార్డర్స్, డెల్యూషన్స్ మరియు షాకింగ్ ట్రూత్స్ బయటపడతాయి. అండ్ ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్లో అయితే మెయిన్ క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. లవ్ ట్రయాంగిల్ సెటప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనుపమ క్యారెక్టరైజేషన్ న్యాచురల్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది. రొమాంటిక్ పోర్షన్స్ కొన్ని రిపిటేటివ్గా అనిపిస్తాయి. సస్పెన్స్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. కామెడీ ట్రాక్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్లా అనిపిస్తుంది. పేషెన్స్తో చూస్తే ఇంటర్వెల్ దగ్గర స్టోరీ ఇంట్రెస్టింగ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ ఇంటర్వెల్ ఎపిసోడ్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ సీన్ తర్వాత జోనర్ కంప్లీట్గా మారిపోతుంది. అప్పటి వరకు సింపుల్ డ్రామాలా కనిపించిన సినిమా అక్కడి నుంచి సైకలాజికల్ క్రైమ్ మిస్టరీగా మారుతుంది. సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ ఫార్మాట్లోకి వెళ్తుంది. ఆడియన్స్కి ఎవరు నిజం, ఎవరు హాలోజినేషన్, ఎవరు విక్టమ్ అనే డౌట్స్ క్రియేట్ చేస్తూ స్టోరీ ముందుకు వెళ్తుంది. ట్విస్ట్ అయితే బ్యాక్ టు బ్యాక్ రివీల్ అవుతాయి. కానీ కొన్ని సర్ప్రైజెస్ వర్క్ అయినా కొన్ని ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ బెటర్గా ఉన్నాయి. కానీ ఫైనల్ పోర్షన్స్కి వచ్చేసరికి స్ట్రెచ్డ్గా అనిపిస్తుంది. అండ్ ఈ సెకండ్ హాఫ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ యాంగిల్, స్క్రిజోఫీరియా అండ్ డిల్యూషన్ కాన్సెప్ట్స్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అనుపమ పరమేశ్వరన్ సినిమా మొత్తంలో బిగ్గెస్ట్ ఎసెట్. విలేజ్ గర్ల్ ఇన్నోసెన్స్ నుండి ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ షేడ్స్ వరకు చాలా కన్విన్సింగ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రీసెంట్ టైమ్స్లో తన బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. అలాగే రెజీనా కూడా స్టైలిష్ అండ్ ఎలిగెంట్ స్క్రీన్ ప్రెజెన్స్తో సైకలాజికల్ షేడ్స్ ఉన్న రోల్ని బాగా హ్యాండిల్ చేసింది. అండ్ ఇంకా విరాజ్ అశ్విన్కి స్క్రీన్ టైం తక్కువైన డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇంకా అజయ్ ఘోష్ గారు అయితే ఇన్వెస్టిగేషన్ సీన్స్లో తన ప్రెజెన్స్ సినిమాకి కొంత రిలీఫ్ ఇస్తుంది. ప్రీ క్లైమాక్స్లో బాగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సతీష్ గారు ఒక అటెంప్ట్ డిఫరెంట్గా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ని నాన్ లీనియర్ ఫార్మాట్లో చెప్పాలని ట్రై చేశారు. కానీ ఎగ్జిక్యూషన్ అనీవెన్గా ఉండడం, స్లో పేసింగ్, కొన్ని అవుట్డేటెడ్ డ్రామా సీన్స్ మరియు వీక్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ సినిమాని వీక్ చేశాయి. కాన్సెప్ట్ మంచిదే, బట్ ఎగ్జిక్యూషన్ యావరేజ్గా ఉంది. అండ్ ఇంకా మ్యూజిక్, ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైకలాజికల్ సీన్స్కి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసింది. సాంగ్స్ అయితే అప్ టు ద మార్క్ ఏమీ లేవు. బీజిఎం కూడా కొన్ని ప్లేసెస్లో టెన్షన్ని ఎలివేట్ చేస్తుంది. కానీ ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ గారి పర్ఫార్మెన్స్, ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ యాంగిల్, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ రివలేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగటివ్స్ ఏంటంటే స్లో ఫస్ట్ హాఫ్, అనీవెన్ స్క్రీన్ ప్లే, వీక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్రెడిక్టబుల్ ట్విస్ట్, డ్రాగ్డ్ క్లైమాక్స్, ఫర్గెటబుల్ సాంగ్స్, లాజిక్లెస్ లూప్ హోల్స్. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఓవరాల్గా ఎస్ అని చెప్పొచ్చు. ఎక్సెసివ్ వైలెన్స్ కానీ వల్గర్ కంటెంట్ కానీ లేదు. కానీ సైకలాజికల్ కాన్సెప్ట్స్ మరియు కొన్ని మెచ్యూర్ రిలేషన్షిప్స్ ఎలిమెంట్స్ వల్ల టీనేజర్స్ మరియు అడల్ట్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. స్మాల్ కిడ్స్కి మాత్రం ఈ సినిమా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించే అవకాశం ఉంది. ఓవరాల్గా మరిచక్ ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్, వీక్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ వల్ల కంప్లీట్గా ఎంగేజ్ చేయలేకపోయింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ కాదు, కానీ పేషెంట్తో చూస్తే అమెజాన్ ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఈ మూవీ చూశాక మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.